నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ. ఈరోజు వీడియోలో కట్మిర్చి రెసిపీ చూడబోతున్నాం. ఈ చలికాలంలో వేడివేడిగా స్పైసీగా ఉండే కట్మిర్చి బజ్జీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చిన్నగా తరిగిన 3 ఉల్లిపాయలను ఒక గిన్నెలో తీసుకుని అందులో అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారం, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిర్చి బజ్జీలు చేసుకునే పెద్దగా ఉండే మిరపకాయలు తీసుకొని వాటిని ముందు ఈ విధంగా కట్ చేసి నిలువుగా మధ్యలోకి ఇలా ఘాటు పెట్టుకొని లోపల ఉన్న విత్తనాలు మొత్తం బయటికి తీసివేయాలి. ఇప్పుడు విత్తనాలు తీసేసిన మిర్చి బజ్జీల్లోకి కలిపి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ మసాలాను ఇలా మిర్చిలో నింపుకుని మసాలా బయటికి రాకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అన్ని మిర్చీలను మసాలాతో నింపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పుల శనగపిండి అంటే 250 గ్రాముల శనగపిండి వేసుకొని అందులో పావు స్పూను వంట సోడా, తగినంత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు వేసుకుంటూ బజ్జీ పిండిలా కలుపుకోవాలి. పిండి మరీ జారుడుగా కాకుండా మిరపకాయకు అంటుకునే విధంగా చూసుకుని నీళ్లు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేడి చేసుకున్న నూనెలో ఒక్కొక్క కట్మిర్చిని శనగపిండిలో ముంచి మనం మామూలుగా చేసుకునే మిర్చి బజ్జీల్లాగానే నూనెలో వేసుకుని 2 వైపులా కాల్చుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేడి అయితే మిర్చి బజ్జీలు పైన మాత్రం ఎర్రగా వేగి లోపల వేగకుండా ఉంటాయి. కాబట్టి మంటను మిర్చీలు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మిర్చీలన్నీ ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మిర్చీలను తీసుకొని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని పైన కొంచెం చాట్ మసాలా కానీ పప్పుల పొడి కానీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ మిర్చి బజ్జీలు వెల్లుల్లి మసాలా బొరుగుల్లోకి మంచి కాంబినేషన్గా ఉంటాయి. రెసిపీ వీడియో ఆల్రెడీ మా ఛానల్లో ఉంది, చూడండి. సో ఈజీగా కొత్తగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.